నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వనుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి లక్షణాలు పెంపొందించేందుకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వాళ్లకు అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం విద్యార్థులకు మాజీ సైనికులతో కలిసి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని విద్యార్థులకు మాజీ సైనికులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. తాము చేసిన ఈ ప్రతిపాదనకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని, దీన్ని అమలు చేసేందుకు క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్తో సహా 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సాయం తీసుకుంటామని దాదా భూసే తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జరిగిన క్రమంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉన్న బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి 9 పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఉగ్రదాడులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటివి వచ్చినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.